కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మనము ధ్యానం చేద్దాం. ఈ దినము దైవ వాక్య ధ్యానాంశము నిమిత్తము విశ్వాసులైన మనకు శ్రమ కలిగినప్పుడు మనము చేయవలసిన కార్యములేమివి, శ్రమ కలిగినప్పుడు మనము చేయవలసిన పనులు ఏమిటి అనే అంశము కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. సాధారణంగా మనుషులకు కలిగే శ్రమలు రకరకాలుగా ఉంటాయి. ఒకటి మనుషుల ద్వారా శ్రమలు, రెండవది ఆర్థికమైన శ్రమలు, మూడవది ఇరుగు పొరుగు వారి వలన శ్రమలు, నాలుగవది శత్రువుల ద్వారా శ్రమలు, ఐదవది దురాత్మ శక్తుల ద్వారా శ్రమలు. ఇలాగ పోతూ ఉంటే అనేక రకములైన శ్రమలలో నేటి ప్రజలు ఇరుకున పడి ఉన్నారు. ఆ శ్రమల నుండి ఎలాగ బయటకు రావాలో అర్థం కాని పరిస్థితి, శ్రమలలో నలిగిపోతూ ఉన్నారు. అయితే ఈ శ్రమలు కలిగినప్పుడు మనము ఏమి చేయాలి అనే విషయము లేఖన అనుసారంగా మనము చూసినట్లయితే, మొట్టమొదటగా ఒక వ్యక్తికి శ్రమలు కలిగినప్పుడు భయపడకుండా ధైర్యముగా నిలబడాలి. శ్రమ ఎంత గొప్పదైనా కానీ మనిషి ఏం చేయాలంటే భయపడకూడదు, ముందు ధైర్యంగా నిలబడాలి. శ్రమ కలిగినప్పుడు భయపడితే ఏమైపోతుందంటే మనం వాటిని జయించలేం. భయమే సగము మనని కృంగదీస్తూ ఉంటుంది. శ్రమ భూలోకం అంతటి మీదకి ఒక గొప్ప శ్రమ వచ్చేసింది గడిచిన 2020 సంవత్సరంలో కరోనా. ఈ కరోనా సమయంలో ఎవరైతే భయపడ్డారో భయపడిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు. వ్యాధి కన్నా భయంతో ఎక్కువ మంది చనిపోయినారంట. పులి కన్నా గిలి ఎక్కువ అంట. భయపడిన వాళ్ళు చాలా మంది భయపడి చనిపోయారు. అయితే నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీకు కలుగుచున్న శ్రమలు, శోధనలను బట్టి మొట్టమొదటగా మనం ధైర్యంగా నిలబడాలి, భయపడకూడదు. లేఖనంలో మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పుదాం, హల్లెలూయా. చూడండి, మీ ధైర్యమును విడిచిపెట్టకండి. ఒక ధైర్యము కావాలి. శ్రమను మనము జయించాలంటే, శ్రమ కలిగినప్పుడు భయపడితే ఆ శ్రమలో మనము కొట్టుకొని పోతాము, కానీ ధైర్యముగా నిలబడాలి. చేపను మనం చూసినట్లయితే ప్రవాహంలో చేప ఎప్పుడు కూడా కొట్టుకొని పోదంట. ఏ చేప ప్రవాహంలో కొట్టుకొని పోతుందంటే చచ్చిన చేప మాత్రమే ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. శ్రమలు అనే కొలిమిలో శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు మనము ఆ ప్రవాహమున కొట్టుకొని పోకూడదు. కానీ బ్రతికున్న చేప ఎలాగుంటుందంటే ఆ ప్రవాహానికి ఎదురుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా ఎవరన్నా? చేపలు ప్రవాహానికి ఎగురుకుంటూ పోతాయి. చచ్చిన చేపలు మాత్రమే తేలాడుకుంటా ప్రవాహం ముందర కొట్టుకుంటూ పోతుంటాయి. ఈ దినాన మీ ధైర్యమును విడిచిపెట్టకండి. ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా కూడా, భరించలేనన్ని శ్రమలు వచ్చినా కూడా, ఒక శ్రమ మీద మరి ఒక శ్రమ, కోలుకోలేకుండా దెబ్బ మీద దెబ్బ పడుతున్న సమయంలో మీరు ఏం చేయాలంటే ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. ఏంటి మనకున్న ధైర్యం ఏమిటంటే, మీరు భయపడకుండా ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు లోకమును జయించున్నవాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ధైర్యముగా నిలబడాలి. ఈ ధైర్యముగా మనం నిలబడినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతిఫలముగా బహుమానము కలుగుతుంది. ఆమేన్. ఎందుకు ఈ బహుమానం అని రాయబడిందంటే, పౌలు గారు అనేక సార్లు ఆయన సంఘాలకు పత్రికలు రాస్తూ అంటాడు, నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, నా కొరకు ఒక నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నా కొరకు ఒక కిరీటము, బహుమానము దాచబడి ఉన్నది. నా దేవుడు నాకు సమస్త పరిశుద్ధులకు దానిని ఇస్తాడు అనే ఒక ధైర్యము, ఒక బహుమానం కొరకు మనము ముందుకెళ్ళాలి. ఆమేన్. నా దేవుని ప్రజలారా, శ్రమలకు ఎప్పుడు కూడా భయపడకండి. ఈ శ్రమలు కొద్ది కాలమే. చాలా మంది అనుకుంటారు మేము కోలుకోలేకోకుండా మూలిగే నక్క మీద టెంకాయ పడినట్లు అయిపోతుందయ్యా మా పరిస్థితి.
మూలిగే నక్క మీద టెంకాయ పడినట్లుంది. మా పరిస్థితే బాగలేదు. ఒకదాని వెంట ఒకటి శ్రమలు, శోధనలు మా మీద దొమ్మిగా వస్తున్నాయి. ఏంటి మా పరిస్థితి? అయితే శ్రమలు, కష్టాలు మనిషికి కాకుండా మానుకొస్తాయా? మనిషికే శ్రమలు వస్తాయి. దేవుడు మనము భరించలేనంత కంటే ఎక్కువ శ్రమ ఎవరికి కూడా ఇవ్వరు. వారి వారి యొక్క శక్తిని బట్టి ఆయన ఈ బిడ్డ ఈ శ్రమలైతే తట్టుకోగలుగుతారు, ఈ బిడ్డ ఈ శ్రమలైతే తట్టుకోగలుగుతుందని నీ యొక్క శక్తిని బట్టి, నీ విశ్వాస పరిణామాన్ని బట్టి అంత మాత్రమే అనుమతించాడు. ఈ శ్రమలో నువ్వు ధైర్యముగా నిలబడినట్లయితే ఒక దినాన బహుమానం మన కొరకు వేచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక కిరీటం మన కొరకు దాచబడి ఉన్నది. ఆ కిరీటము చూసినప్పుడు, ఆ కిరీటము మనకు ధరింపజేసినప్పుడు ఈ భూలోకంలో నువ్వు పడిన ఆ శ్రమలు ఎన్నదగినవి కాదే అని ఆ దినాన నువ్వు సంతోషపడతావు. ఆ దేవుని ప్రజలారా, ధైర్యమును ఎవరు కూడా విడిచిపెట్టకుడి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట ఉంటుంది. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఈ మాటలు రాస్తున్నారు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు శ్రమ పెట్టబడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూచి దాటిపోయేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు, నా శ్రమలలో దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, నా చెయ్యి విడిచిపెట్టాడేమో, నా జీవితం ఏమైపోతుందో, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, నా కుటుంబం నిలబడగలదా లేదా అని ఎంతగానో బాధపడుతుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. కింద చివరిగా అంటారు, నీకు పొందబోవు శ్రమలకు భయపడకుము. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా ధైర్యముగా నిలబడాలి. రెండవది, మనము భయపడకుండా నిలబడాలి. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఒక ప్రదేశానికి వెళ్ళమని వారిని పంపించాడు. మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అన్నట్లుగా. వారు మధ్యన వెళ్తున్నారు. కొద్ది దూరం అయిన తర్వాత శ్రమ చేత కొట్టబడుతుంది నావ. దోణి కొట్టబడుతూ ఉన్నది. గాలి, తుఫాను, అలలు ఎంతగానో లేచి ఎగసిపడుతున్నాయి. చుట్టూ చూస్తే దట్టమైన చీకటి తప్ప ఏమి కనపడడం లేదు. వారికి దారి కనపడడం లేదు, గమ్యము కనపడడం లేదు, ఒడ్డు కనపడడం లేదు. అలాంటి సమయంలో వారు ఎంతగానో బాధపడుతున్న సమయంలో వారు శ్రమను గమనించిన యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఉన్న పాటున సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడంట. హల్లెలూయా. నీ శ్రమల చేత నువ్వు కట్టబడుతున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. సరి అయిన సమయంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు భయపడినట్లు మనం భయపడకూడదు. నేనే అని దేవుడు అంటున్నాడు. ఇది నా నీ శ్రమలో నువ్వు ధైర్యముగా నిలబడినట్లయితే ప్రతి శ్రమను కూడా ఆయన తొలగించి నిన్ను పూర్ణునిగా చేసి ఒక దినాన నీకు ఆయన బహుమానం ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, నా ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 9వ వచనము, 18వ వచనంలో అక్కడ మనకి ఏం కనబడుతుందంటే, ఒక మాట చదవండి. 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను ఏ మాత్రము కూడా విడువను, ఎడబాయను అంటున్నాడు దేవుడు. ఏ పరిస్థితి అయినా కావచ్చు, కష్టకాలం కావచ్చు, నీ జీవితంలో ఏ దారి కనపడని పరిస్థితి, గమ్యము లేని జీవితం జీవిస్తున్నా అనుకుంటున్నావేమో, దేవుడు యెహోషువతో అంటున్న మాట నీతో అంటున్నాడు, నిన్ను ఏ మాత్రము కూడా విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు నామము కలిగిన మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. మన దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు, కళ్ళుండి చూడలేనివాడు కాదు,
చెవులుండి వినలేనివాడు కాదు, నోరుండి మాట్లాడలేనివాడు కాదు. మన ప్రతి స్థలములో మనల్ని తన చెయ్యెత్తి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనము ధైర్యముగా ఉన్నట్లయితే ఈ శ్రమలో నీకు దేవుడు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రెండవ విషయం మనం గమనిద్దాం. శ్రమలు కలిగినప్పుడు మనకి ఏం కావాలంటే ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఓర్పు చాలా అవసరము. చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, చదివిన లేఖనములో ఏమని రాయబడిందంటే, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి. దేనికి? శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకునండి. శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆ దినాల్లో చాలా మంది ప్రవక్తలు, దేవుని బిడ్డలు, భక్తులు ఎంతో ఓర్పు కలిగిన వారై సహించారంట. నేటి దినాన ఒక చిన్న శ్రమ వస్తే చాలు, ఒక చిన్న నష్టము కలిగితే చాలు, దేవుణ్ణి దూషించి, పాస్టర్లను ద్వేషించి, ఇక క్రైస్తవ్యాన్ని దూషించి, ఇక లోకములో కలిసిపోయేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఆ దినాలలో శ్రమలు ఎలాంటివంటే, ఆది అపోస్తుల కాలములలో మొట్టమొదటి శతాబ్దములో వారికి కలిగిన శ్రమలు బహు ఘోరమైన శ్రమలు. క్రైస్తవుల ఊచకోత, భయంకరమైన ఊచకోత. ఎంతగా హింసించబడ్డారంటే ఆ దినాన క్రైస్తవులు ఘోర శ్రమను అనుభవించారు. అపోస్తలులు, శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు. ఎన్నో ఘోరమైన శ్రమలు పౌలు గారు కూడా అనుభవించారు. అయితే ఆ శ్రమలో వారు దేవుణ్ణి దూషించిన వారు కాదు. నా దేవుని ప్రజలారా, వీరిని మనము ఓర్పునకును శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకోవాలి. ఆ మాదిరిగా పెట్టుకున్నప్పుడు ఆ భక్తులు పడిన శ్రమలో వారు ఎంత ఓర్పు కలిగి ఉన్నారో ఆ మనస్తత్వము మనము కూడా పొందుకోగలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీకు శ్రమ కలుగుతుందో ఒక ఓర్పు కావాలి. ఎలాంటి ఓర్పు అంటే, ఇక కొద్ది కాలమే ఈ శ్రమలు, ఇన్ని దినాలు ఈ శ్రమలను ఈడ్చుకుని లాక్కుని వచ్చాను కదా, ఇక గమ్యము కనుచూపు మేరన కనబడుతూ ఉంది. కొద్ది శ్రమ నేను అనుభవిస్తే ఒడ్డున చేరతాను, ఒక బహుమానము నా కొరకు దాచబడినది. తన కొరకు హింసించబడి, నిందించబడి, శ్రమ పెట్టబడే వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనే సత్యమును గ్రహించిన వారమై మనము ఓర్పు కలిగి జీవించాలి. చాలా మంది ఎంతో శ్రమ పెట్టబడి ఉంటారు, చాలా సంవత్సరాల నుండి, చాలా దినాల నుండి. చివరికి గమ్యము చేరే సమయంలో వారు దేవుని విడిచిపెట్టి లోకంలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చే బహుమానము ఏ దినాన్ని ఇస్తాడో తెలియదు. ఆయన అనుకుంటే ఒక దినమున, ఒక రాత్రిలో నీ చరిత్ర మార్చగలడు. నీ కొరకు ఏ ఒక్క వ్యక్తిని లేపుకోగలడు. నీ కొరకు ఏ అద్భుతమునైనా చెయ్యగలడు. అయితే నీకు కావాల్సినది శ్రమానుభవములో నువ్వు ఓర్పు కలిగి జీవించాలి. హల్లెలూయా. ఎంతటి ఓర్పయ్యా, ఎన్ని సంవత్సరాలు నేను ఇంత శ్రమ పెట్టబడుతున్నాను, ఇంకా ఎన్ని దినాలు ఓర్పు కావాలి, ఇంకా ఎన్ని దినాలు నేను శ్రమ పెట్టబడాలని చాలా మంది హృదయంలో రేకెత్తించబడుతున్న సందేహాలను బట్టి వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ శ్రమలు అనేవి లోకంలో ఉన్న వారికి సామాన్యంగా రావు. శ్రమలు ఎవరికి వస్తాయంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికే శ్రమలు, పరిశుద్ధంగా జీవిస్తున్న వారికే శ్రమలు. అందుకనే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా శ్రమ పెట్టబడుదురు, హింసించబడుదురు, నిందించబడుదురని లేఖనము సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీకు శ్రమలు కలుగుతున్నాయంటే నీవు సరి అయిన మార్గంలో ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ సరి అయిన మార్గంలో బహుమానము కొరకు పరిగెత్తుచున్న మనకు చాలా ఓర్పు అవసరమై ఉన్నది. అందుకనే ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది అని మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలా. ఎలాంటి నిరీక్షణ? జీవితాంతం ఈ శ్రమలు ఉండవు, ఎల్లకాలం ఈ శ్రమలు ఉండవు, కొద్ది కాలమే ఈ శ్రమలు. తరువాత ఆయన మనల్ని పూర్ణులుగా చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
అగ్ని సువర్ణము అగ్నిలో వేయబడిన తర్వాత, పుట్టము వేయబడిన తర్వాత, నల్లగొట్టబడిన తర్వాత, పరిశీలించబడిన తర్వాత, పరిశోధించబడిన తర్వాతనే దానికి ఒక మార్క్ వేస్తారు. ఏమని? శుద్ధ సువర్ణమని మార్క్ వేస్తారు. ఈ దినాన నీ యొక్క శ్రమలు నీకొక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలను నెగ్గినట్లయితే, గెలిచినట్లయితే నీకు ఒక మంచి ముద్ర వేయబడుతుంది. అదేమిటంటే, బల నమ్మకమైన దాసుడా, హల్లెలూయా హల్లెలూయా, భూలోకంలో నా కొరకు నువ్వు ఎంతగానో హింసించబడి, నిందించబడి, జనుల చేత దూషించబడి, శ్రమ పెట్టబడినప్పటికీ నోరు తెరవకుండా వదకు తేబడిన గొర్రె వలె మౌనివై నువ్వు శ్రమలు అనుభవించావు. ఇదిగో నీ కొరకు దాచి ఉంచిన ఈ పరలోక రాజ్యమును స్వతంత్రించుకో. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనం ఎందుకు ఇంత శ్రమ పెట్టబడుచు కొట్టబడుచున్నామంటే, ఒక దినాన పరలోక రాజ్యములో స్వాస్థ్యము పొందుకోవడానికి కోసమే. ఆ విషయం ఎవరు కూడా మరిచిపోకూడదు. ఓర్పు చాలా అవసరము. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నారు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. చూడండి, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నీకు ఓర్పు కావాలి? అన్ని సమకూర్చబడినప్పుడు ఓర్పు సహజంగా ఎవరికైనా ఉంటాయి. శ్రమలు లేనప్పుడు ఓర్పు ఎవరికైనా ఉంటుంది. మంచి ఆస్తి, కడుపు నిండా భోజనము, వస్త్రము, మంచి వాతావరణం ఉన్నప్పుడు ఎవడైనా ఓర్పుగా ఉంటాడు. ఎప్పుడు నీకు ఓర్పు కావాలంటే శ్రమల యందు ఓర్పు. ఆమేన్. ఇది నా చాలా మంది ఓర్పు లేదు. అనేకులు వారిని దూషిస్తున్నప్పుడు ఓర్పు లేదు. అనేకులు కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఓర్పు లేదు. దూషణ మాటలు పలుకుతున్నప్పుడు ఓర్పు లేదు. హృదయాన్ని గాయపరిచే మాటలు పలుకుతున్నప్పుడు ఓర్పు లేదు. ఓర్పు లేక తిరిగి మాట్లాడుకుంటూ, తిరిగి తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, అది కక్షలు, విభేదాలుగా మార్చబడి రాష్ట్రకి చివరికి ఎలాగ మార్చబడుతున్నాయంటే హత్యలుగా మార్చబడుతున్నాయి. ఇది నా లోకంలో జరిగేది ఏమిటంటే, ఒక వ్యక్తి ఏమైనా ఒక మాట అంటే పడలేక తిరిగి మాటకు చినికి గాలివానయ్యి గోరుతో పోయేది గొడ్డలి దాకా వచ్చేసి ఇది నా అనేకులు చంపుకుంటున్నారు. కక్షలు, భేదాలు. నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో ఎంతగానో దూషించబడ్డారు భక్తులు. పౌలు గారు అంతగా కొట్టబడినా కూడా నోరు తెరిచి ఒక మాట అనలేదంట. పౌలు గారు మత ప్రావిష్టుడు. పౌలు గారు ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నవాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, విద్యావంతుడు, పాండిత్యుడు. అయినప్పటికీ క్రీస్తు నిమిత్తము శ్రమ పెట్టబడుచున్నప్పుడు ఓర్పు కలిగిన వాడు సహించాడంట. సంఘాన్ని కోపముతో ఎంతగానో హింసించాడు. అయినప్పటికీ దేవుని నిమిత్తము శ్రమలు అనుభవించేటప్పుడు ఓర్పు కలిగి ఉన్నాడంట. ఇది నా ఓర్పు కలిగి జీవిస్తున్నావా? శ్రమలు బట్టి నువ్వు ఓర్పు కోల్పోయి నీ జీవితంలో అనేక సమస్యలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావా? నా దేవుని ప్రజలారా, ఓర్పు కోల్పోతే ఏమవుతుందంటే ద్రోహ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతాయంట. ఓర్పు ఉంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందంట. అదే ఓర్పు లేకపోతే గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు మనుషుల జీవితాల్లో జరుగుతాయని లేఖనంలో ఉంటుంది. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయునంట. చూడండి, శ్రమలు పెట్టబడే సమయంలో మనకు ఓర్పు కావాలి. ఇది నా చాలా మంది క్రైస్తవులు కొట్టబడుతున్నారు కదా, ఆయా ప్రదేశాల్లో దైవ సేవకులు హింసించబడుతూ ఉన్నారు. దైవ సేవకులు రక్తాల పాలవుతున్నారు. సంఘాలు కూల్చబడుతున్నాయి. వీరందరికీ తిరిగి కొట్టడానికి, తిట్టడానికి శక్తి లేక కాదు, ఓర్చుకుంటున్నారు శ్రమలని. దేవుని నిమిత్తము ఒక బహుమానము దేవుడు ఇస్తాడు. ఒక ఓర్పు కావాలి. ఈ శ్రమల నుండి దేవుడు నన్ను ఎలాగైనా బయటకు తీసుకుని వస్తాడు. ఒక ఓర్పు. నా దేవుని ప్రజలారా, అలసిపోకండి. శ్రమ పెట్టబడే సమయంలో ఇంకా ఎన్ని దినాలోనే అలసిపోకండి. ఒక ఓర్పు కావాలి. నా గమ్యం అతి త్వరలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మంచి దినాలు నాకు రాబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మంచి దినాలు అతి త్వరలో దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని ఒక ఓర్పు. మనల్ని మనమే ఉత్తేజపరుచుకోవాలి. మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. నీరసించిపోకూడదు. ఓర్పు కలిగి ఉన్నప్పుడు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతాయంట. ఓర్పు ఆపుతుందంట. ఇది నానా శ్రమ పట్టబడుచున్న నీకు ఓర్పు కావాలి.
మనుషులు నిన్ను గాయపరుస్తూ ఉంటారు. మనుషులు అంటారు, ఆ దేవుని నమ్ముకొని నీ జీవితం అలాగా మార్చబడినది, నీవు ముందు మన దేవతలను పూజించే సమయంలో నువ్వు బాగానే ఉన్నావని దుమ్మెత్తిపోస్తారు జనాలు నీ మీదకి. అలాంటి సమయంలో నీకు ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. నీ ఓర్పే వారికి ఒక దినాన జవాబుగా మార్చబడుతున్నది. నీ యొక్క ఓర్పును బట్టి దేవుడు నీకు ఇచ్చే బహుమానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వారు ఏ మాటలైతే పలుకారో అలాంటి వారు వచ్చి నీ గురించి మంచి సాక్ష్యము పలుకుతారు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, శ్రమ పెట్టే సమయంలో ఓర్పు కావాలి. మనం చదివిన లేఖనములో యాకోబు 5:10-11 వచనాలలో అక్కడ సహనమును ఓర్పు కావలసిన సమయములో భక్తులను మీరు మాదిరికరంగా పెట్టుకోండి అని చెప్పినప్పుడు 11వ వచనంలో అంటారు, యోబు భక్తుల గురించి అక్కడ రాయబడింది. యోబు భక్తుల గురించి మనం చూసినట్లయితే యోబును సూటిపోటు మాటలు ఎంతో మంది మాట్లాడారు. యోబును ఎంతగానో ఒక దినాన వీడు వెలిగిన వాడు, ఒక దినాన బాగా దేవుడు భక్తి యథార్థత అని ఎంతగానో అతి పరిశుద్ధత చూపించినాడు, అతి భక్తి చూపించినాడు. ఈ దినాన వీని పరిస్థితి ఏమైపోయింది అన్నట్లుగా మాట్లాడారు. సొంత జనులే, సొంత ప్రజలే, స్నేహితులే, బంధువులే దూరంగా నిలబడి దూషించినప్పటికీ కూడా యోబు ఓర్పుని, సహనాన్ని కోల్పోలేదంట. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తులను మనము మాదిరికరంగా తీసుకోవాలి. ఈ శ్రమలలో నువ్వు ఓర్పు కలిగిన వాడవైతే దేవుడు నీకు బహుమానము దయచేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవ విషయము, మనకు శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే కృంగిపోక దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలి. శ్రమలు కలిగినప్పుడు చాలా మంది కృంగిపోతారు. చిన్న శ్రమ వచ్చినా కూడా చాలా మంది సెన్సిటివ్ ఉంటారు, కృంగిపోతారు, తట్టుకోలేరు. బాధలు, శ్రమలు తట్టుకోలేరు, చాలా సెన్సిటివ్, డెలికేట్గా ఉంటారు. అయితే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనము గుండెని రాయి చేసుకోవాలంటారు కదా, అలాంటి పరిస్థితులకు మార్చబడాలి. ఇలాంటి శ్రమలు కలిగేటప్పుడు మనము బలముగా, ధైర్యంగా నిలబడాలి, కృంగిపోకూడదు. ఒక నిరీక్షణ కలిగి దేవుని మీద మనము జీవించాలి. చూడండి, బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చూడండి, శ్రమ దినములో కృంగిపోతే చేతకాని వారైపోతారంట. శ్రమ దినములో కృంగిపోతే ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతావు, అయోమయములో పడిపోతావు. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ నుండి మనం విడిపించబడడానికి ఒక ద్వారాన్ని మనం వెతుక్కోవాలి. చూడండి, ఒక బిల్డింగ్లో కానీ, ఒక ఇంట్లో కానీ ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి. ఒక షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం కావచ్చు, లేదంటే మంటలు అంటుకొని ఏదన్నా జరిగింది. ఇంట్లో మనం ఉన్నాము, ఈ అగ్ని చేత నువ్వు కాల్చబడుతున్న సమయంలో, శ్రమ పెట్టబడుతున్న సమయంలో కృంగిపోయి అయ్యో అగ్ని మంటలు రగులుకున్నాయని కూర్చొని ఉంటారు. అక్కడే ఏం చేస్తారు? వెంటనే ఫైర్ ఇంజన్ పక్కన పెట్టండి, తప్పించుకొని పరిగెత్తే దానికోసం ద్వారాన్ని వెతుక్కుంటారు. అవునా? ఫైర్ ఇంజన్ కథ మళ్ళా దేవుడెరుగు, వాడు వచ్చేసరికి ఖాళీ సచ్చి ఊరుకుంటాం. ఫస్ట్ డోర్ కోసం వెతకాలి. అలాగుననే శ్రమ కలిగినప్పుడు చేత కాని వాడవు లాగా కూర్చోకూడదు. మూలన ధైర్యంగా లేచి నిలబడి, సాతాను ఈ శ్రమ కలిగజేశాడు కదా, వాడు శ్రమ కలిగజేశాడంటే నా దేవుడు ఎక్కడో ఒకసాట నాకు ఒక ద్వారము తెరిచి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ద్వారాన్ని లేచి గబ్బ కాలిపోక ముందు వెతుక్కోవాలి. ద్వారమును బయటపడే మార్గము చూసుకోవాలి. ఆ శ్రమలో కృంగిపోతా అయ్యా నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ నిందలు, ఇంత భక్తిగా ఉన్నానే, మంచిగా పరిశుద్ధంగా జీవిస్తున్నానే, ఏ పాపము లేదు, ఎవరిని మోసం చేయలేదు, ఒకరిది తినలేదు, ఒకరికి పెట్టలేదు, ఇంకా మంచిగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నా కుటుంబంలో ప్రార్థనలు జరుగుతున్నవి, దశమ భాగాలు కానుకలు ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నా కూడా నాకేనా ఈ శ్రమలు? యోబు భక్తుడు యథార్థవంతుడు, సత్యవర్తనుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, న్యాయవంతుడు. శ్రమ రాలేదా? ఎట్లాంటి శ్రమ? మనము తట్టుకోలేని శ్రమ యోబు భక్తునికి వచ్చిందంట. ఈ దినాన నీకు కూడా భక్తిగా ఉంటేనే శ్రమ వస్తుంది. అల్లా తప్ప నామకార్థ క్రైస్తవులకు శ్రమలు రావు.
లోకము సగము దేవుడు సగం అలాంటోనికి 3 పూట్ల కాదు 4 పూట్ల భోజనం దొరుకుతుంది, మంచిగా నిద్ర ఉంటుంది, అన్ని సమకూడి జరుగుతాయి. ఎందుకంటే సాతాను గానికి ఏంటి కావాలి? వీడు అటు ఇటు కాకుండా ఇట్లా మధ్యలో ఉండాలి, పిల్లిలాగా. పండగ దొరికితే ఆ పక్క దూకాలా, ఏదన్నా దేవునితో అవసరం ఉంటే ఈ పక్క దూకాలా, అట్లా పెడతా ఉంటాడు. అలాంటి వారికి ఏమి శ్రమలు ఉండవు, మంచి సేఫ్ జోన్లో ఉంటారు. భక్తిగా జీవించాలనుకున్న వారికే శ్రమలు వస్తాయి. నా దేవుని ప్రజలారా, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. యోబు గారి నిరీక్షణ ఏమిటి? యోబు గారి నిరీక్షణ ఏమిటి? తన సొంత భార్య ఏమంటుంది? కట్టుకున్న భార్య అతన్ని, అయ్యా ఇంకా ఏంటి నీ యొక్క సహనము, ఓర్పు, ఏంటి నీ నిరీక్షణ? పిల్లలందరూ పోయారు, సమస్తము కోల్పోయావు, ఆస్తి పోయింది, వస్త్రహీనుడిగా మార్చబడ్డావు, శరీరానికి కురుపులు భయంకరమైన స్కెలిటన్ లాగా మార్చబడ్డావు, నీవు కూడా దేవుని దూషించి మరణమైపోయి అంటుంది సొంత భార్య. అయినప్పటికీ కూడా యోబు గారు కురింగిపోలేదు. కట్టుకున్న భార్యనే ఈ మాట అంటుంది, ఏంటి నా పరిస్థితి అనుకోలేదు. దేవుణ్ణి దూషించిన వాడు కాదు. దానికి బదులుగా కురింగిపోక యోబు గారు అంటున్న మాట చూడండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరునూ కాదు. మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే కన్నులారా ఆయనను చూచెదను. హల్లెలూయా. గట్టిగా చెబుతాం హల్లెలూయా. ఈ యోబు భక్తుడు ఎప్పుడు ఈ మాట అంటున్నాడంటే బంగ్లాలో కూర్చొని ఆ మాట అనలేదు, కడుపు నిండా బిర్యానీ తింటూ ఆ మాట అనలేదు, మంచిగా బంగారము సన్నపునార వస్త్రములు ధరించుకొని ఆ మాట అనలేదు, కురుపులు చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటూ శరీరంలో మాట్లాడడానికి కూడా శక్తి లేదు, ఒక మాట బయటికి రావాలంటే కష్టతరంగా ఉంది. అలాంటి సమయంలో యోబు భక్తుడు అంటున్నాడు ఒక నిరీక్షణ. ఏంటి ఈ యోబు భక్తుని నిరీక్షణ అంటే, ఈ విధముగా నా శరీరము చీకిపోయినా కూడా నేను నా శరీరముతో కన్నులారా నా దేవుని చూసేదను, నా విమోచకుని నేను చూచెదను. ఎవరో కాదు, నేనే నా కన్నులారా చూచెదను. ఆయన నామము స్తుతించబడును గాక. ఆమేన్. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతి నందన తగును గాక. ఒక 1000 రూపాయలు నష్టమైపోతే దేవుణ్ణి దూషిస్తున్నావే, ఆ 1000 రూపాయలు నువ్వు సంపాదించడానికి నీకు శక్తినిచ్చిన వాడు ఎవడు? ఆ 1000 రూపాయలు నీ దగ్గరికి రావడానికి అనుమతి ఇచ్చిన వాడు ఎవరు? ఆ దేవుణ్ణి దూషిస్తున్నారు చాలా మంది. కొంచెం నష్టమైతే తట్టుకోలేకపోతున్నారు. ఆ భక్తుడు అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఒక నిరీక్షణ కలిగిన వాడై మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున కృంగిపోయిన ఎడలా చేతకాని వాడవైపోతావు. యోబు గారు కృంగిపోలేదు, ధైర్యము కలిగి ఉన్నాడు, ధైర్యముగా నిరీక్షణ మాటలు పలికాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఒక దినమున దేవుడు అతనిని లేపి 2 అంతల ఆశీర్వాదం దయచేశాడు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, అలాంటి నిరీక్షణ మనకు కావాలి. కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందంటే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం కావాలి మనకి. లైఫ్ జీవితము సాఫీగా పోతుంటే ఏముండదు. సాఫీగా పోతుంటే ఎంత దూరమైనా పోతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్లు ఉన్నప్పుడే తెలుస్తుంది. జీవితంలో ఎత్తు లోతులు ఉన్నప్పుడే నీ యొక్క జీవితంలో నీ యొక్క స్టెబిలిటీ ఏందనేది తెలుస్తుంది. ఏ వ్యాధి రాని వానికి ఏం తెలుస్తుంది? అప్పుడప్పుడు జ్వరమో అదో ఇదో వచ్చినప్పుడు వాని యొక్క ఇమ్యూనిటీ పవర్ ఏంటో తెలుస్తుంది, రోగ నిరోధక శక్తి ఏంటో తెలుస్తుంది. అప్పుడప్పుడు జ్వరము రావడం కూడా మంచిదే అని డాక్టర్లు చెప్తూ ఉంటారు.